యావత్ భారతదేశంలో ఉండేటువంటి బంజారాల సంత్ సాధువులు భక్తులు ఎవరైతే ఉన్నారో అనాదిగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ వస్తున్నటువంటి ఈ గిరిజన తెగ ఒక ఆధ్యాత్మిక గురువు అనేక వేల సంవత్సరాలుగా ఒక చరిత్ర కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉండేటువంటి హాతిరామ్ మఠ్కి సంబంధించి మేము చాలా రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే మఠం కూల్చివేత ప్రక్రియను ఆపినందుకు యావత్ భారతదేశంలో ఉన్న బంజారా సమాజం నుంచి సాధువులు సంతుల పక్షాన వారికి హృదయపూర్వకంగా వారిని దాన్ని ఆపి పునర్నిర్మాణం చేసి అని హామీ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ చైర్మన్ ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు ఈ అక్టోబర్ 18, 19 ఆషారాం బల్జోత్ పేరుతో హాతిరామ్ బావాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక గురువు సజీవంగా సమాధి అయినటువంటి రోజు సందర్భంగా 18, 19 దిగువ తిరుపతిలో, ఎగువ తిరుమల తిరుపతిలో ఈ బర్సి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం జాతిపరంగా. అందులో భాగంగానే ఈసారి మా బంజారా సమాజంతో పాటు ముఖ్యంగా కేంద్ర మంత్రులను, ఎంపీలను పిలిచి హాతిరామ్ బావాజీ యొక్క ప్రాముఖ్యతను చాటాలనేది మా మొదటి కోరిక ఉంది. అందులో భాగంగానే మేము వారిని అప్రోచ్ అయ్యి ఎవరు వస్తారు ఏందనేది 2-3 డేస్లో అది కూడా ప్రకటిస్తాం. అయితే చాలామందికి ఇప్పటికి కూడా పడనటువంటి వాళ్ళు ఎవరో ఏదో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని రవిశంకర్ అయ్యర్ గారు, ఈ దేశ ప్రధానమంత్రి తెట్టతెల్లం చేశారు. హాతిరామ్ బావాజీ మఠం నుంచి ఏదైతే ప్రసాదం పోతుందో బంజారా సమాజం నుంచి పోయే ప్రసాదంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెరుచుకొని పూజలు జరుగుతాయని, కనుక ఇక్కడ ఎలాంటి అనుమానాలు ఏది లేకుండా బంజారాల ఆధ్యాత్మిక వారసత్వంలో భాగమైనటువంటి హాతిరామ్ బావాజీని బంజారాల ఆధ్యాత్మిక గురువుగా, అదేవిధంగా ఏ మఠాన్ని అయితే పునరుద్ధరిస్తామన్నారో దాన్ని వెంటనే పునరుద్ధరించాలని, మాకు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలు లేవో హాతిరామ్ మఠాన్ని పరిరక్షించడానికి ఒక ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయాలని, బంజారాలతోనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా ప్రభుత్వం పాటించి రేపు జరగబోయే కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించాలని కోరుతూ, రమేష్ మహారాజు గారు, కృష్ణానాయక్ గారికి తెలుసు, గత 2-3 సంవత్సరాల కింద ఒక జాతీయ స్థాయిలోనే దీని పరిరక్షణ కమిటీకి చేయాలంటే అప్పుడు డిటి నాయక్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీని ప్రపోజల్ చేశాం. దాన్ని ఇంకింత స్ట్రెంథెన్ చేయడానికి రేపు వాళ్ళు ఎవరైతే అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారో ఆ కమిటీలను ఆధారంగా ఇంకా దీన్ని జాతీయ స్థాయిలో జాతీయ పరిరక్షణ కమిటీయా లేదా జాతీయ ఆధ్యాత్మిక కమిటీగా దీన్ని రూపుదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాం. మళ్ళీ కొత్త కమిటీ అనగానే దాన్ని మళ్ళీ ఏదో ఒకటి పుట్టించేటువంటి ప్రయత్నం ఉంటుంది. కనుక ఆ రోజున అందరి సమక్షంలో తీసుకున్న దాన్ని ఇంకా ఏ విధంగానైతే స్ట్రెంథెన్ చేయాలి, ఎవరిని అధ్యక్షులు పెట్టాలి ఏందన్నది వచ్చే దాంట్లో ఈ మహంత్ కమిటీలు అందరు జిల్లా వచ్చినటువంటి వాళ్ళు దీన్ని సరి చేస్తే బాగుంటుంది. లేకుంటే అది ఏదో వీరు కొత్తగా చేస్తున్నారనేటువంటి భావన రాకుండా అది గతంలో ఉన్నది కనుక దాన్నే పునరుద్ధరిస్తాం.